హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పింకీ. మీరు చూస్తున్నారు గుడ్ థింక్ యూట్యూబ్ ఛానల్. ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇవాల్టి వీడియో ఏంటని చూస్తున్నారా? ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే, మనం ఆకాశంలో రెయిన్బోని చూస్తుంటాం కదా, అదే రెయిన్బో వాటర్లో ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. ఊహించుకున్నారా? అసలు ఎంతకీ అది ఎక్కడుంది, ఎలా ఉంది? ఓ నదిలో ఉందా, సముద్రంలో ఉందా అని మీ డౌట్ వచ్చింది కదా. చెప్పేస్తా. అందుకేగా నేను ఉన్నాను. సముద్రంలో కాదు కానీ భయ్యా, నదిలో మాత్రం ఉంది. ఎందుకే ఆ నది పేరేంటి అనుకుంటున్నారా? అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలాగా? టాపిక్ స్టార్ట్ చేయాలి కదా. సరే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక మాట. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్, దెన్ యూ విల్ గెట్ నోటిఫికేషన్ టు యువర్ మొబైల్. సో క్లియరా? ఒక్కసారి వీడియో అలా పాస్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. మరి కొట్టారా? ఇక వెళ్ళిపోదు. ఈ రంగులు మారే నది పేరు ఏంటంటే క్యానో క్రిస్టాలిస్. కొంతమంది దీన్ని క్యానో క్రిస్టల్స్ అని కూడా పలుకుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఇదన్నమాట రంగులు మారే నది. ప్రపంచంలో ఇలాంటిది ఒకే ఒక్క నది మాత్రమే ఉంది. అంటే ఇంకెక్కడ ఇలాంటి రంగులు మారే నది లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ నది రంగులు మారినప్పుడు అత్యంత సుందరంగా ఉంటుందంటుండోయ్. అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవట. స్మార్ట్ గ్లాసెస్ తీసుకెళ్తారే ఏంటో, చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చిన్నప్పుడు మనం చదువుకునేప్పుడు పక్క నుంచి ఒకటి అప్పు తెచ్చుకునే వాళ్ళం కదా. ఇప్పుడు కళ్ళు కదా, ఆ ఛాన్స్ కూడా లేదు. సరిపోయినా సరిపోకపోయినా ఆ 2 కళ్ళతోనే చూడాలి భయో. అండ్ ఈ నది ఏంటంటే దక్షిణ అమెరికా తీరంలో సౌత్ ఫ్లోరిడాలో ఉందన్నమాట. ఈ నది ఏంటంటే సముద్రానికి 1.22 మీటర్ల హైట్ లో ఉందన్నమాట. ఇంకా దీని వైశాల్యం విషయానికి వస్తే పొడవు 21.06 కిలోమీటర్లు. ఇక దీని వెడల్పు ఏంటంటే 19.4 కిలోమీటర్లు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ నది చూడటానికి ఇంద్రధనుస్సు రంగులలో చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీన్ని లిక్విడ్ రెయిన్బో అని కూడా అంటారు అనమాట. దీన్ని క్యానో క్రిస్టాలిస్ అని కాకుండా ది రివర్ ఆఫ్ 5 కలర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ వాడుకలో లిక్విడ్ రెయిన్బో అని కూడా అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాగనమాట. అయితే ఈ నది సంవత్సరంలో ఎక్కువ భాగం మామూలు నదిలాగే ఉంటుంది. కానీ జూన్ వచ్చిందనుకోండి, అప్పుడు ప్రక్రియ మొదలవుద్ది అనమాట. ఓసర్వెల్ లాగనమాట, రంగులు మార్చేస్తుంటుంది. జూన్ నుండి నవంబర్ మధ్య కాలంలోనే ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది అనమాట. ఇక రివర్ ఆఫ్ 5 కలర్స్ అన్నాం కదా, రెడ్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, ఈ 5 కలర్స్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తుంటుంది అన్నమాట ఈ నది. ఎందుకే ఈ నది రంగులు ఎందుకు మారుతుంది? ఈ నదిలో ఏంటంటే ఒక అరుదైన మొక్క పెరుగుతుంది అనమాట. దీని పేరే మ్యాక్రోనియా క్లావిజరా. అండ్ ఈ మొక్క పెరగడం వల్ల ఈ వాటర్ కి ఆ కలర్ వచ్చిందని అంటారు. ఈ మొక్కతో పాటు మరికొన్ని మొక్కలు కూడా పెరుగుతుంటాయి. వాటికి అంత గుర్తింపు లేదు. కానీ మెయిన్ గా అయితే ఈ మ్యాక్రోనియా క్లావిజరానే ఈ వాటర్ కి కలర్ వచ్చే గుణాన్ని అందిస్తుందని అంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మొక్క ప్రపంచంలోనే ఇక్కడే పెరుగుతుంది. అంటే ఈ వాటర్ లో తప్ప ఇంకెక్కడ పెరగదు అని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ దీని మీద రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఇంతవరకు అయితే అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడే పెరుగుతుంది అనమాట. ఈ మొక్క పెరగడానికి ఏంటంటే సరైన సూర్యరశ్మి కావాలి, సరైన వాటర్ లెవెల్స్ కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మొక్క కలర్స్ మారడానికి కూడా ఈ సరైన వాటర్ లెవెల్స్ అవసరం అవుతాయి. అంతేకాదు, ఈ నది జూన్ నెల ఆరంభంలో సాఫ్ట్ పింక్ కలర్ లో ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ నదిలో నేచురల్ గానీ స్విమ్మింగ్ పూల్స్ మరియు వాటర్ ఫాల్స్ కూడా సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ నదిలో కొన్ని రాళ్లు ఉంటాయి అనమాట. ఈ రాళ్లు కూడా కలర్స్ మారడానికి ఉపయోగపడతాయి. అండ్ ఈ రాళ్లు వచ్చేసి 1.2 బిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఆ నదిలోనే ఉన్నాయన్నమాట. అదన్నమాట ఈ నది విశేషం. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మరో వీడియోతో మళ్ళీ వచ్చేంత వరకు కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. గుడ్ థింక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకీ. బై బాయ్.